నమస్తే ఎల్లరా మీ మా సినిమాపురానికి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి రివ్యూ ఆఫ్ ఫిల్మ్ కూలీ డైరెక్టెడ్ బై లోకేష్ కనగరాజ్ స్టారింగ్ రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ అండ్ శృతి హాసన్। ఈ సినిమా చూసినాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ యావరేజ్ ఫిల్మ్। యావరేజ్ అని ఎందుకు అంటున్నా అంటే సినిమా మీద మస్త్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే కానీ ఇట్ హ్యాస్ డిసప్పాయింటెడ్ నాట్ కంప్లీట్లీ। దీంట్లో కూడా మంచి మంచి సీన్స్ ఉన్నాయి। కథ విషయానికి వస్తే దేవా అనే ఒక వ్యక్తి తన ఫ్రెండ్ అయిన రాజశేఖర్ చనిపోవడానికి కారణం ఏంటని తెలుసుకునే ప్రాసెస్లో తనకి అసలు సైమన్తో ఎందుకు కలుస్తాడు అండ్ శృతి హాసన్కి రజనీకాంత్కి సంబంధం ఏంటిది, ఉపేంద్రన్ ఆ మ్యాన్షన్లో ఉండే కూలీలకి రజనీకాంత్కి సంబంధం ఏంటో తెలియాలంటే కూలీ సినిమాని చూశాను మరి। అండ్ ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అండ్ ఇన్ బిట్వీన్ సీన్స్ క్లైమాక్స్ అండ్ అనిరుద్ బీజియం సోబిన్ డిడ్ హిస్ బెస్ట్। నాకు సార్ అయితే సైమన్గా ఆసమ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అసలుకి। అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ వాజ్ గుడ్ బట్ లాస్ట్లో అసలు లాజిక్ ఉండదు తన క్యారెక్టర్। సూపర్ స్టార్ స్వాగ్ డి నాట్ మ్యాచ్ బట్ ఆయన అయితే తోపు యాక్టింగ్ చేసిండు। అనిరుద్ అయితే ఓకే కొట్టిండు బీజిఎం అండ్ ఇంట్రో మ్యూజిక్ ప్రీ క్లైమాక్స్ మ్యూజిక్ క్లైమాక్స్ అండ్ ఉపేంద్ర సార్ సెంట్రీ నాగ్ సార్ క్యారెక్టర్ కూడా బీజిఎం సార్ టూ గుడ్ అండ్ మోనికా సాంగ్ ఈజ్ అ బూస్ట్ ఫర్ ద ఫిల్మ్ కూలీ। అండ్ లాస్ట్లో అమీర్ ఖాన్ క్యారెక్టర్ని రోలెక్స్ లెక్క చూపిద్దాం అనుకున్నారు కానీ అది ఇంకేదో అయింది। పచ్చిగా ఏంటంటే రోలెక్స్ వాచ్ని లోకల్ వాచ్తో రీప్లేస్ చేద్దాం అనుకున్నారు। సో లోకల్ లెక్కనే ఆ ప్లేస్కి పోలేకపోయింది, సెట్ కాలే క్యారెక్టర్ అమీర్ ఖాన్ది। సినిమా అయితే సెకండ్ హాఫ్ నుండి అయితే మస్తు లాగ్ అనిపిస్తుంది। కూలీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి కలెక్షన్స్ ఆర్ టూ గుడ్। ఇప్పటిదాకా అయితే 5 డేస్లో 404 crores కలెక్ట్ చేసింది। సో ఎట్ లాస్ట్ సినిమా అయితే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలే అండ్ డీఏజింగ్ వాస్ గుడ్ ఇన్ ద ఫిలిం అండ్ మా రేటింగ్ వచ్చేసి 2.5/5। సో డూ వాచ్ ఇట్, థ్యాంక్ యూ।